హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పిజన్ టిప్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్నింగ్ అయితే అవుతుంది. సో మన లాఫ్ట్లో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అని చెప్పినా కదా, ఒక ఫీమేల్కి అయితే పట్టిందని. సో అది పట్టింది అయితే ఇది ముంగడ ఫ్రంట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇదైతే మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. సో క్లియర్ అయ్యి దాని వెనకాల ఒక పార్ట్నర్ ఉన్నాడా, దానికి ఇట్లా పేరు ఇట్లా అయిపోయింది, వేరే పేరు. సో ఆ ఇన్సిడెంట్ ఏమో పిల్లి అయితే వేసింది. సో ఇప్పుడు మేము చూపే ఒక ఇన్సిడెంట్ అయితే చాలా ఘోరంగా నా లాఫ్ట్లో ఫస్ట్ టైం అన్నమాట అది. ఆ విధంగా అవుడు మన మినీ లాఫ్ట్ చూస్తున్నారు కదా, ఏ విధంగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డోర్ ఉందా, డోర్ అనేది ఇక్కడ నుంచి ఇరిగింది మొత్తం. సో మీరు డౌట్ రావచ్చు, బ్రో మనుషులు చేయొచ్చు అని. సో మనుషులు అయితే కాదు బ్రో, నైట్ టైం కుక్కలు అయితే వచ్చినాయి. సో కుక్కలు అయితే పట్టినాయి అన్నమాట. ఇక్కడైతే జాలిని అయితే మొత్తం కొరికి ఇటు గుంజి, అంటే ఫాస్ట్గా గట్టి అయితే గుంజినాయి అన్నమాట. గుంజేసరికి ఇక్కడ నుంచి ఇరిగిపోయింది. ఇరిగిపోతే చూడండి ఏ విధంగా తిన్నాయి లోపల. దాని క్లిప్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్, నేను క్లిప్ పెడతాను ఇప్పుడు. సో క్లిప్ చూడండి. సో ఫ్రెండ్స్, క్లిప్ అయితే చూసారు కదా. సో నైట్ 3:40 3:30 అట్లా అవుతుందన్నమాట. సో ఆ టైంలో మాకు ఇట్లా తెలియకపోతుండే. సో ఈడైతే నైట్ టైం అయితే అరవడం అయితే జరిగింది. సో దాంతో మాకు ఐడియా వచ్చి చూసినాం. సో చూస్తే పైన అయితే 3 కుక్కలు అయితే ఎక్కినాయి. సో ఈడొచ్చేసి నేను ఇట్లా అంటే నేను బయటికి వచ్చేదాకా ఈడేమో వీట్ల దగ్గరికి వెళ్ళాలి. సో నేను బయటికి రాగానే వీట్ల దగ్గర అనేది ఇట్లా ఉర్రుకుంటే వెళ్ళిండు. అంటే ఇది ఇట్లా సపోర్ట్ అనేది కావాలి కదా మనది ఇట్లా. సో ఈడొచ్చేసి మన ఇక్కడ ఏంటిది చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసాను అన్నమాట, ఉర్రుతుండు. సో నేనైతే కుక్కలు జస్ట్ క్యాజువల్గా వచ్చినాయేమో అనుకున్నా. సో ఈడొచ్చేసి ఉర్రితే వీటికి కిందికి అయితే తెప్పించిండు. నేనైతే ఒక కుక్కని అయితే కొట్టిన, ఒక కట్టెతో అయితే ఒకటే షాట్ అయితే కొట్టిన. సో దాంతో అదైతే ఫస్ట్ వెళ్ళిపోయింది. అక్కడ నుంచి అవి చూస్తున్నాయి, నేను అది ఒకటే అనుకొని వదిలేసిన. కానీ అక్కడ నుంచి చూసుకుంటా 2 అయితే కిందికి వచ్చేసినాయి. లాస్ట్ది ఒకటి పెద్దది అయితే వచ్చింది. పెద్దది వచ్చినప్పుడు ఈ ఏరియాలో కొంచెం ఒక 10-15 వింగ్స్ అన్నమాట దాని నోట్లోకి వెళ్ళి కింద పడ్డాయి. నేను చూడలేదు దాని నోట్లోకి వెళ్ళి. సో అవి వెళ్ళిపోయినాక తర్వాత నేను వాష్రూమ్ పోయి బయటికి వచ్చి చూస్తే మాత్రం అక్కడ వింగ్స్ అయితే కనపడ్డాయి. అరే ఏంట్రా అది అనుకుంటా నేను అప్పుడే టెన్షన్ అనేది స్టార్ట్ అయింది, ఏదో పట్టిందన్నమాట అని. సో పైన వచ్చి చూస్తే సో ఇన్సిడెంట్ వచ్చేసి ఇదన్నమాట. సో దీంట్లో నేనైతే ఫుల్ షాక్లో ఉండే అన్నమాట. నైట్ అయితే అసలు నాకేం అర్థం కాలేదు ఏమవుతుంది ఏంటిది అనేది. సో 2 అయితే అలా పడిపోయినాయి దాంట్లోనే. సో ఆ ప్లేస్లో అయితే అలా 2 ఒకటే దగ్గర పడిపోయి ఉండే. సో మీరైతే క్లిప్ అయితే చూసి ఉండొచ్చు. సో ఏ విధంగా పడి ఉండే, అవి ఇట్లా ఎట్లుండే. సో దారుణంగా అయితే చంపేసినాయి అన్నమాట.
అసలు ఈ పిల్లికి అయితే రాదు. అసలు ఇది వెళ్ళకపోతుండే వానలకు తడిసి, అంటే నా దగ్గర ఒక 2.5 years ఎగో కదా, ఇది రీప్లేస్ చేయలే నేను. చేయకపోయడం మళ్ళీ చెక్కలేనిది వానలో తడిసి ఇట్లా లూజ్ అయితే అయిపోయినాయి. అందుకోసమే ఇట్లా గుంజేసరికి వచ్చేసింది అన్నమాట. నేను చూస్తున్నారు కదా, నైట్ అయితే దాని కాళ్ళకి అయితే రింగ్స్ అయితే తీసేసిన నేను. సో మన మేల్ది అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇది ఇట్లా ఫస్ట్ టైం అవ్వడం. సో లోపల దీంట్లో అయితే అన్నీ ఓకే ఇప్పుడు మందం అయితే. సో కింద అయితే ఇదొకటి అయితే పేరు అయితే అయిపోయింది అన్నమాట. సో రీసెంట్గా ఈ ఫీమేల్గా అనేది దెబ్బ అయితే తగిలింది కదా. సో దీని దెబ్బ ఎలా మానిపోయింది అనేది క్లియర్గా నేను ఒక షార్ట్ వీడియో అనేది చేస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట. సో అది మంచిగా ఘాట్ అయితే ఉంది అక్కడ చూపించడానికి. సో ఓవరాల్గా అన్నీ వచ్చేసి ఇదే అన్నమాట. సో ఈ లాస్ట్లో గిన ఆ విధంగా అయితే మాత్రం సో మన A to Z అన్నీ అయితే పోయినాయి అన్నమాట అనుకోవాలి అంతే. ఒక్కటి ఇట్లా మింగలకుండా తినేస్తే అవి. సో వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వేరే వీడియోస్తో అయితే కలుద్దాం. ఈ వీడియో అయితే సో సాడ్ అనుకోవచ్చు. అసలు నైట్ నుంచి నిద్ర అనేది లేకుండే నాకు. సో జరిగేది ఏదో జరిగింది ఫ్రెండ్స్. సో సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.